వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం చోలే మసాలా విత్ పూరి చేసుకున్నామండి. ఈరోజు టిఫిన్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇవి చేసుకుంటున్నాము. కాబూలి శనగలు ఒక గ్లాస్ నిండా తీసుకొని బాగా కడిగి నైట్ మొత్తం నానబెట్టుకున్నామండి. రాత్రి నానబెట్టుకున్నాము. ఓవర్ నైట్ నానినాయి ఇవి. ఎందుకంటే ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పూరీలోకి చపాతీకి దేనికైనా బాగుంటాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కుక్కర్లో వేసుకుందాము. కుక్కర్లో వేసుకునేసి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఇలా చూసుకొని సరిపోకపోతే ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాము. ఒక 2 గ్లాసులు వాటర్ పట్టాయి. 2 గ్లాసుల వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఎందుకంటే శనగలు ఉడికేటప్పుడే సాల్ట్ పడితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 బిర్యానీ ఆకు, చోలే కర్రీకి కాబట్టి 1 బిర్యానీ ఆకు, 1 హాఫ్ ఇంచి దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, లవంగాలు 3. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే బాగా నానిపోయాయి కాబట్టి ఒక 3-4 విజిల్స్కి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం పెద్ద ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాము. పెద్ద సైజు ఆనియన్ 3 ఆనియన్స్. కర్రీ పూరీలోకి కాబట్టి కొంచెం కర్రీ ఎక్కువ, గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నామండి. దీన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలు వేస్తే గ్రేవీ కలిసి రాదండి. ఇట్లా మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా వేసుకుంటేనే గ్రేవీ మనకు బాగా శనగలకు పట్టి బాగా ఉంటుందండి. కాబట్టి మనం మెత్తగా మిక్సీ పట్టి ఆనియన్ పేస్ట్ని తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదే మిక్సీలో టమాటాలు ఒక 6 టమాటాలు తీసుకొని, పెద్ద టమాటాలు ఒక 6 తీసుకోండి. అవి కూడా అన్నీ కడిగి సన్నగా కట్ చేసుకొని అవి కూడా మిక్సీలో వేసేసుకొని ఇది కూడా మిక్సీలో ప్యూరీ లాగా చేసుకోవాలండి. టమాటా కూడా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు శనగలు ఉడికిపోయి విజిల్ పోయింది. తీసి చూద్దామండి ఉడికేయలేదో. చూడండి ఉడికిపోయినాయి. మనం ఇలా పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయి, అలా అయిపోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మనం మిక్సీలో పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఒక బౌల్ నిండా అది కూడా ఆయిల్ వేసేసి సన్న మంట మీద బాగా వేపుకోవాలండి. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు 1 చెంచా సాల్ట్, ఇందాక శనగలు ఉడకబెట్టేటప్పుడు వేసాము. ఇది కర్రీకి సరిపడినంత సాల్టు, 1 స్పూన్ పసుపు వేసి బాగా వేపాలండి. సన్న మంట మీద బాగా వేపుకుంటూ ఉండాలి. టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపాలండి. ఇవి సన్న మంట మీద పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఈ 2 కూడా కడిగి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ధనియాల పొడి 1.5 టీ స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు కారం 1.5 స్పూను. ఇవి కూడా బాగా వేపుకోవాలి. శనగలు మనం ఉడకబెట్టుకున్న కాబూలి శనగలు వేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా వేసేసి బాగా కలపాలి. ఇవి కూడా
ఈ మసాలా మొత్తం కూడా ఈ కాబూలి శనగలో పట్టేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం చోలే మసాలా ఒక 2 స్పూన్లు చోలే మసాలా వేసుకోవాలండి. దీనికి మెయిన్ ఇదే మసాలా అండి. చోలే మసాలా 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి ఇదే స్పెషల్ అండి. ఇది బాగా శనగలో పట్టేటట్టు వేపుకొని కొంచెం వాటర్ పోసుకుందాము. ఈ శనగలకి మసాలా మొత్తం పట్టాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇది ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇది బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఉడికే లోపల పూరీ పిండి కలుపుకుందామండి. పూరీ పిండికి ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అయితే ఒకరికి వస్తుందండి. ఈ విధంగా మనం ఎంతమంది మెంబర్స్ ఉంటే అన్ని గ్లాసులు పిండి వేసుకోవాలి. నేను 6 గ్లాసులు పిండి వేసానండి. 6 గ్లాసులు పిండి వేసుకొని ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క గ్లాస్ లెక్కన వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి పిండిని బాగా కలపాలండి. ఈ ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఫస్టే వాటర్ పోయొద్దండి. ఈ విధంగా అంతా పిండికి పట్టించిన తర్వాత బాగా కలిపి చూడండి. ఈ విధంగా ఇలా వస్తే పిండికి అంతా కూడా ఆయిల్ పట్టినట్టు అండి అది. కాబట్టి ఆయిల్ మొత్తం పిండికి చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పూరీ పిండి కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపొద్దండి. చపాతీ అయితే గట్టిగా కలుపుకోవాలి, కానీ పూరీ కొంచెం స్మూత్గానే కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని పక్కకు పెట్టుకుని కర్రీ చూద్దాము. కర్రీ చూడండి ఆయిల్ వచ్చేసింది. కర్రీ కూడా అయిపోవచ్చిందండి ఇది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టుంది. చూడండి మళ్ళీ ఒకసారి చూసుకొని టేస్ట్ చేసుకొని ఏమైనా సాల్ట్ తక్కువైతే ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు మనం పూరీ చేసుకుందాము. ఈ విధంగా రౌండ్స్ చేసుకొని పూరీ ప్రెషర్ మీద 2 కవర్లు వేసుకొని పూరీ ప్రెషర్తో చేసుకుంటే త్వరగా అయిపోతాయండి. మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నొక్కాలండి. నొక్కేసేసి ఇప్పుడు మనం ఇవి తీసేసి పూరీ వేసేసుకుందాము. ఆయిల్ స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ పోసేసుకున్నామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా పొంగుతాయి. ఇప్పుడు ఈ విధంగా పొంగాలండి. ప్రతి పూరీ కూడా ఇలాగే పొంగాలి. పొంగితేనే పూరీలు చాలా బాగా కాలుతాయి, చాలా రుచిగా ఉంటాయండి. ఇవి బాగా కాల్చుకోవాలి. పూరీలు కూడా ఎక్కువ వేడి మీద నూనె ఎక్కువ కాలిన తర్వాత వేయొద్దండి. కొంచెం కాగిన తర్వాత వేసుకుంటేనే నిదానంగా కాలుతాయి. ఆయిల్ ఎక్కువ మాడిపోతే పూరీ వేయంగానే బ్లాక్ అయిపోద్దండి. కాబట్టి ఆయిల్ ఎక్కువ కాలకుండా చూసుకోండి. మీడియంగా కాలేటట్టు చూసుకుంటే చాలు. ఈ విధంగా కలర్ వస్తే చాలండి పూరీలు. ఎందుకంటే ఎక్కువ కలర్ రావాల్సిన పని లేదు. ఇప్పుడు ఇదే విధంగా మనం ఒక్కొక్కటి పిండి మొత్తం కూడా నొక్కుంటూ ఇలా కాల్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి చోలే కర్రీ తీసుకుందామండి. ఈ విధంగా చోలే కర్రీ తీసుకొని దీంట్లోకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో, అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనము పూరీ పెట్టుకుందామండి. పూరీ కూడా అయిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీరు కూడా ఈ విధంగా చోలే మసాలా కర్రీ పూరీ చేసుకొని తిని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.